దేవునిపై ఆధారపడినప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం దయచేశాడు? అక్కడ ఇస్సాకుకు బదులుగా పొట్టేలుని దయచేశాడు. అంటే దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన చూచుకునే దేవుడు. ఇక్కడ పాపం ఆ చిన్న కుమారుడిని, 3 నెలల చిన్న కుమారుడిని వదిలివేస్తున్నప్పుడు మరి యొక్కెబెదు ఎంతో బాధపడి మరి ఏడ్చిందేమో. ఎందుకంటే చిన్నపిల్లల్ని మనము వదిలివేసి, ముఖ్యంగా తల్లులు అసలే వదిలివేసి ఉండలేరు కదా, అటాచ్మెంటే వేరు. అలాంటిది తను ఎంతో బాధపడి ఉంటుంది. అక్క అక్కడి నుంచి చూస్తుంది, ఏం సంభవిస్తుంది, ఏం జరుగుతుందని చూస్తుందంట. దేవునిపై ఆధారపడినప్పుడు తిరిగి దేవుడు ఏం కార్యము చేశాడు? 7వ వచనం, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు అంటే ఈ చిన్న కుమారుడి కొరకు ఒక దాదీని తీసుకొని రానాని వెళ్ళి ఎవరిని తీసుకొని వచ్చింది? మోషే తల్లినే తీసుకొని రావడం మనము చూస్తాం. దేవుని కార్యములు ఆ విధముగా ఉంటాయి. మనని చూచే దేవుడు, కార్యములు చేసే దేవుడు, మన కొరకు సిద్ధపరిచే దేవుడు. అక్కడ అబ్రహాము అనుకొని ఉంటాడా? దేవుడు కుమారుడిని నాకు ఆయనకి బలి అర్పించమని చెప్పాడు, మరి కుమారుడికి బదులుగా పొట్టేలుని అర్పిస్తానని ఆయన అనుకొని ఉండడేమో. విశ్వాసంతో ఉన్నాడు, కానీ ఏం జరుగుతుందో అక్కడ తెలియదు. దేవుడు ఏం చేశాడు? ఆయన ఒక పక్క నుంచి కొండ ఎక్కుతూ ఉన్నాడంట. ఆ మనసులో మరి ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయో అవన్నీ బైబిల్ గ్రంథంలో లేవు. ఎన్ని ఆలోచనలు మన మనసులో కూడా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి కదా, ఏదో రన్ అవుతూ ఉంటుంది మన మైండ్లో. మన ప్రక్కన ఉన్నవారు, మన భర్త, భార్య, పిల్లలు కొంచెం వరకు చెప్పగలుగుతారేమో, కానీ పూర్తిగా మన హృదయంలో మనము దేని గురించి ఆలోచిస్తున్నాము, దేని గురించి బాధపడుతున్నాం అనేది దేవుడికి ఒక్కరికి మాత్రమే తెలుసు. అబ్రహాము అనుకొని ఉండవచ్చు, ఆ కొండ ఎక్కుతూ ఏంటి నా కుమారుని నేను బలి అర్పించాలి కదా, దేవుడు ఏంటి ఇలా అడిగారు అని అనుకొని ఉండవచ్చు, మనకు తెలియదు. కానీ దేవునిపై ఆధారపడ్డాడు. ఏదేమైనా నా దేవుడు నన్ను చూచే దేవుడు, నన్ను చూచుకుంటాడు, మేము మరలా తిరిగి వస్తాము. కుమారుడితో అదే చెప్తాడు, దేవుడు చూచుకుంటాడు, గాడ్ విల్ ప్రొవైడ్. అదే జరిగింది. దేవుడు అక్కడ చూచుకున్నాడు. ఇక్కడ కూడా ఈ కుమార్తె, ఈ స్త్రీ దేవునిపై ఆధారపడింది కాబట్టి దేవుడు చూచుకున్నాడు. అయ్యో ఆ జమ్ము పెట్టే మరి ఎక్కడికి వెళ్తుందో, అది ఎవరి చేతిలోనికి వెళ్తుందో, అసలు వెళ్తుందో లేదో, మరి అది ఒకవేళ వెళ్తే దాన్ని ఎవరు చూసుకుంటారు, ఒకవేళ హెబ్రీ కుమారుడు అని తెలిసినప్పుడు చంపివేస్తారేమో, ఎన్నో ఆలోచనలు వచ్చి ఉండవచ్చు యొక్కెబెదుకి. కానీ దేవునిపై విశ్వాసం ఉంచి ఆ నదిలోనికి తాను వదిలివేసినప్పుడు తిరిగి దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ కుమారుణ్ణి మరలా తల్లి దగ్గరికే దేవుడు తీసుకొని వచ్చాడు. తను ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఇది ఈ విధముగా జరుగుతుందని. 8వ వచనం మనము చూస్తే, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. చూసారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో! ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితిలో అక్కడ తాను ఆ నదిలోనికి పంపివేసింది. కానీ దేవుడు ఏం చేశాడు? తిరిగి ఆ కుమారుడికి పాలిచ్చే తల్లిగా దేవుడు కుమారుడిని తల్లి దగ్గరికి చేర్చివేశాడు. అలాగే అక్కడ ఏమంటుంది? నేను నీకు జీతం ఇస్తాను, నీవు ఈ కుమారుడిని పెంచమని చెప్పడం మనము చూస్తాము. ముందుగా ఈ స్త్రీ ఏ స్త్రీ అంట? ధైర్యము కలిగిన స్త్రీ. వాక్యంలో మనము చూచినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఏ ఆత్మని ఇవ్వలేదండి? ఏ ఆత్మనివ్వలేదు దేవుడు మనకి?
పిరికి తనము అయిన ఆత్మను దేవుడు ఇవ్వలేదంట. మనలో ఉన్నది ఏ ఆత్మ అండి? నాలో ఉన్నది నీ ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఇక్కడ యోకేబేత్ని కూడా మనము చూచినప్పుడు తాను ఏ విధముగా ఉంది? ధైర్యముగా కుమారుడిని నదిలోనికి, మరి అక్కడ నదిలోనికి దించివేసిందంట. ఏ ఆత్మ కలిగి ఉంది? ధైర్యము కలిగిన ఆత్మను, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము అయిన ఆత్మను. పిరికివారుగా ఉంటారు చాలామంది. ప్రతి దానికి ఏంటి? భయము. ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. కానీ దేవుడంట మనకి ఏ ఆత్మనిచ్చాడంట? ఏ ఆత్మనిచ్చాడండి? ధైర్యము కలిగిన ఆత్మను. పిరికితనము, పిరికి వారందరూ ఎక్కడికి వెళ్తారని ఉందండి? ఎక్కడికి వెళ్తారమ్మా? ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడి ఉంది? పిరికి వారందరూ వెళ్ళే స్థలం అంటూ ఒకటి ఉందంట. ఇదేంటి? పరలోక రాజ్యం కాదు. ఎక్కడికి వెళ్తారు వారు? పాతాళములోనికి, నరకములోనికి వెళ్తారంట. కాబట్టి ధైర్యము కలిగి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ముందుకి వెళ్ళే వారముగా మనం ఉండాలి.